రష్యా యుద్ధం ప్రారంభమయ్యాక ఆర్థికంగా దెబ్బతింటుందని భావించింది అమెరికా. దాని వెనకాలే ఉన్నాయి యూరప్ దేశాలు, నాటో దేశాలు. అయితే రష్యాకి ఆయిల్ అనేది సుదీర్ఘకాలం నుండి పుతిన్ తయారు చేసుకొచ్చిన ఒక అతిపెద్ద ఆర్థిక వనరు. ప్రపంచ నలుమూలల ఆయిల్కి సంబంధించినటువంటి కాంట్రాక్టులు కుదుర్చుకోవడంతో సంపాదించుకున్నటువంటి సొత్తు ఇప్పుడు అదే రష్యాకి అతిపెద్దదైనటువంటి వరం అవుతుంది. ఎందుకు అంటే చైనా, భారత్ కొంటే చాలు ప్రపంచంలో దాదాపు సగం ఆయిల్ ఈ రెండు దేశాలకు ఉంటుంది. దాంతో ఆర్థిక స్థిరత్వం వచ్చింది. ఆర్థికంగా దెబ్బతీయాలనుకున్నటువంటి వాళ్ళ పప్పులు ఉడకలేదు. అదే సందర్భంలో క్రమంగా కథ మారుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు లేటెస్ట్గా చూసుకుంటే రష్యా 2 సబ్మెరైన్లు కొత్తగా తయారు చేయిస్తుంది. అంటే ఇప్పటికే బోలెడన్ని ఉన్నాయి అమ్ముల పొదులు. ఈ 2 సబ్మెరైన్ల స్పెషాలిటీ ఏంటంటే సబ్మెరైన్లు సహజంగా చేయించుకోవచ్చు. న్యూక్లియర్ సబ్మెరైన్ అంటే అమెరికా, యూరప్ దేశాలకు పోటీగా తన సైనిక సంపత్తిని, తన ఆయుధ సంపత్తిని పెంచుకోవడం ఆ మధ్యకాలంలో ఆగిపోయింది. యుఎస్ఎస్ఆర్ నుంచి రష్యాగా తగ్గిపోయాక ఇప్పుడు మళ్ళీ పాత రోజులకు వెళ్తోంది. భారీ ఎత్తున ఆయుధ సంపత్తిని పోగేసుకుంటోంది అనడానికి సాక్ష్యం పుతిన్ స్వయంగా ప్రకటించినటువంటి ఈ 2 సబ్మెరైన్స్కి సంబంధించి రాబోయే 5-6 ఏళ్లలో పూర్తి స్థాయిలో న్యూక్లియర్ సబ్మెరైన్స్ రెడీలోకి రాబోతుండటం.